మా మిద్ది తోటలో బొబ్బరి చిక్కుళ్ళు చూడండి ఎలా వచ్చాయో. ఇందులో 3 విత్తనాలు అయితే వేసాను నేను. కాస్తదా లేదా అనేసి చూడండి మనకి ఎంత కాపు వచ్చిందో. ఈ 3 విత్తనాలు కూడా చక్కగా మొలకెత్తి మనకి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి ఇక్కడ. బొబ్బరి చిక్కుళ్ళు మళ్ళీ మనకి ఇక్కడ ఈ బంతి మొక్కలు వేసాను అనమాట. ఈ కుండీ సైజు కూడా చూడండి ఎంత చిన్న కుండీయో. ఎంత చిన్న కుండీలో కూడా ఎంత మంచి కాపు వచ్చిందో చూసారా. కిచెన్ వేస్ట్ వేసి పెట్టానండి ఇది. ఇందులో 3 విత్తనాలు మాత్రమే వేసాను నేను. చాలా చక్కగా వచ్చేసింది అనమాట. చూడండి బొబ్బరి చిక్కుళ్ళు అక్కడ అయిపోయినాయి కదా, ముందుసారి పెట్టాను కదండి, అందులో 3 విత్తనాలు ఉంటే అవి ఇందులో వేసానమాట. ఉత్త లేకపోతే లేదని ఎంత చక్కని కాపు అయితే మాకు వచ్చింది. బంతి మొక్క కూడా చూడండి పువ్వులు అయితే ఎలా వచ్చాయో. ఈ బంతి మొక్కను కూడా ఒకటి పెట్టానండి నేను ఇక్కడ. ఇంత చిన్న సైజు కుండీలో 3 విత్తనాలను కూడా వేసాను అనమాట. ఇవి